ఈ చికెన్ బిర్యానీని చేస్తూ ఈ ప్రపంచంలో 4 రకాల తెలివైనోళ్ళు ఉన్నారని నాకున్న తెలివితో కనిపెట్టానండి. ఫస్ట్ తెలివైనోళ్ళు చదువుకున్న తెలివైనోళ్ళు. చదువులో ఎంత చురుగ్గా ఉంటారో ప్రపంచంలో ఏం జరిగినా కూడా ఏమీ తెలియదంటారు. చదువులో ఏదడిగినా టక్కుమని చెప్పేస్తారు. ఈ కేటగిరీలో అయితే నేను లేనులేండి. సెకండ్ తెలివైనోళ్ళు గలగలా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటోళ్ళు ఒక్క మాట మాట్లాడితే మనం 10 మాటలు మాట్లాడతామన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఎదుటోళ్ళు ఒక్క మాట మాట్లాడితే 10 సార్లు కోప్పడి 10 సార్లు ఏడుస్తూ ఉంటారు. ప్రపంచంలో మాకంటే తెలివైనోళ్ళు ఎవరూ లేరు అనుకుంటారు. లోపల మొత్తం డొల్ల, పైన పటారం లోన లొటారంలా ఉంటుంది వీళ్ళ తెలివి. ఈ తెలివి కిందకైతే నేను వస్తానులేండి. థర్డ్ వన్ అమాయకపు తెలివైనోళ్ళు. వీళ్ళు ఇంత అమాయకంగా ఉన్నారు, లోకంలో ఎలా బతుకుతారు అనే లోపలే అతి తెలివి చూపిస్తూ ఉంటారు. వీళ్ళేం అమాయకులేం కాదు, తెలివైనోళ్ళు అనే లోపలే వాళ్ళ అమాయకత్వాన్ని అంతా చూపిస్తూ ఉంటారు. పాపం అమాయకపు తెలివైనోళ్ళు వీళ్ళు. ఇప్పుడు చెప్పిన ఈ ముగ్గురు తెలివైనోళ్ళతో పెద్దగా ప్రాబ్లం ఉండదండి. వాళ్ళ మధ్యన ఎలాగైనా బతికేయచ్చు. కానీ సైలెంట్ తెలివైనోళ్ళు ఉంటారు కదండి. మనం ఒక క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం ఒక అరగంటకు వస్తుంది. అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలా వద్దా అని ఒక గంట సేపు ఆలోచించి మరీ చెప్తూ ఉంటారు. ఇలాగ సైలెంట్ తెలివైనోళ్ళంటే నాకు పెద్ద చిరాకండి. నాకున్న తెలివితో ఈ ప్రపంచంలో ఇంతమంది తెలివైనోళ్ళు ఉన్నారని కనిపెట్టానని అవార్డు గట్రా ఇట్లాంటివన్నీ ప్లాన్ ఏం చేయొద్దండి. నా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్పిన తెలివితేటలేనండి ఇవి. నా తెలివితేటలైతే కాదు. ఇంతకీ నేను చెప్పిన ఈ తెలివితేటలో మీ తెలివితేటలు ఏవో నాకు కమెంట్ చేసి కాస్త చెప్పండి. ఇంతకీ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.